జై శ్రీరామ్. వెల్కమ్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం నర్సాపూర్లోని శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం అంటే కనుక ఇది చాలామందికి చాకరమెట్ల హనుమాన్ దేవాలయం అంటే కనుక తెలుస్తుంది. ఆ చాకరమెట్ల హనుమాన్ దేవాలయం దగ్గర ఈరోజు మనం ఉన్నాము. ఆ గుడి యొక్క ప్రత్యేకతలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం చాకరమెట్ల హనుమాన్ దేవాలయంలో ఉన్నాము. అది ఎదురుగా నువ్వు ఈ గుడి యొక్క ప్రతిష్టతలు విశిష్టతలు ఇక్కడ ప్రధాన పూజారి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. శుభమస్తు. ఈ గుడి యొక్క విశిష్టతలు మీ ద్వారా మేము తెలుసుకోవాలి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో సమస్త లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో. కలియుగంలో ఏ గ్రామంలో అయినా హనుమంతుడు లేని గ్రామం అంటూ ఉండదు. చిన్న పల్లెలు, గిరిజనులు నివసించేటటువంటి చిన్న తాండాలు, పోయేవాళ్ళు ఉండేటువంటి అరణ్యంలో ఉండేటువంటి చిన్న చిన్న స్థలాలలో కూడా ఆంజనేయ స్వామి వారు ఉండడము అనేటువంటిది ఈ కలియుగంలో విశేషంగా మనం చూస్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చాకరిమెట్ల అనేటువంటి స్థలము, చిన్నగొట్టిముక్కుల గ్రామము, శివంపేట్ మండలము, నర్సాపూర్ నియోజకవర్గము, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పేరేంటి అంటే శ్రీ 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 సహకార ఆంజనేయ స్వామి వారు. సహకార ఆంజనేయ స్వామి వారు అంటే ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించబడినటువంటి దాఖలాలు లేవు. అంటే తనంతట తానుగా ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని స్వయంభూగా అవతరించినటువంటి మూల విరాట్ ఆంజనేయ స్వామి వారు. కొన్ని వేల కుటుంబాలకు కోరిన కోరికలు తీర్చి సహకారాన్ని అందించిన వాడు కాబట్టి భక్తుల చేతనే ఒక పేరు పెట్టించుకున్నటువంటి ఒక గొప్ప స్థలమే సహకార ఆంజనేయ స్వామి యొక్క క్షేత్రం చాకరిమెట్ల. భక్తులే పెట్టుకున్నారు సహకార ఆంజనేయ స్వామి అని. ఒక దంపతులు వైద్యులు సంతానం కాదు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గర పూజ జరిపి మరి భక్తితో నమస్కారం చేస్తే వారికి సంతానమైంది కాబట్టి మాకు సహకారాన్ని అందించింది కాబట్టి సహకార ఆంజనేయ స్వామిగా పేరు పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారి దగ్గర ఒక గొప్ప విశేషం ఏంటి అంటే సహజంగా భగవంతుని ఆలయాలకు భక్తులు ఎందుకు వస్తారు? స్వామి మేము ఈ కార్యం అనుకుంటున్నాము, మాకు ఈ కార్యాన్ని నెరవేర్చయ్యా అని నమస్కారం చేసుకోవడానికి భక్తులు వస్తారు. అటువంటి భక్తుల యొక్క నమస్కారాన్ని స్వామివారు తీసుకొని వారి కోరిక తీర్చాలి కాబట్టి వాస్తు శాస్త్రం దృష్టిలో పెట్టుకొని స్వామివారు కూర్చున్న ఈ స్థలానికి మీరు గమనించండి. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము నలుదిక్కుల ఒకే కొలుతలతోని స్వామివారు మధ్యలో ఉండేటువంటి యొక్క బృహత్తరమైనటువంటి ప్రణాళికతో దేవాలయ నిర్మాణం జరపబడింది. వాస్తు శాస్త్రరీత్యా గొప్పది. మీరు చూడండి, రాష్ట్రంలో మీ ఛానళ్ళు చూడండి, ఏ దేవాలయమైనా ముందర మండపము, వెనుక తక్కువ స్థలము, ముందర ఎక్కువ మండపం ఉంటుంది. కానీ చాకరమెట్లలో 4 దిశల కూడా ఒకే సమానమైన స్థలం ఉండేటట్టుగా నిర్మాణం చేయడం జరిగింది స్వామివారి అనుగ్రహం వల్ల. అంటే ఏంటి? వాస్తు శాస్త్ర రీత్యా కూడా ఈ స్థల మహిమ ఇంకా ఎక్కువ పెంపొందించింది అని చెప్పవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆంజనేయ స్వామి వారి దగ్గర ప్రతి నిత్యము కూడా వందలాది మంది
వేలాది మంది దంపతులు కూర్చొని శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడము, కొన్ని వేల మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినటువంటి ఒక స్థలం. హనుమంతుడు శివావతారము, సత్యనారాయణ స్వామి విష్ణువు అవతారము. అంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఏంటయ్యా విశేషము అంటే, ఏకకాలంలో ఒకే సమయంలో శివుడు రూపమైన హనుమంతుణ్ణి, విష్ణువు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకునేటువంటి ఒక భాగ్యాన్ని పొందేటువంటి ఒక అవకాశం ఉండేటువంటి స్థలమే చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి వారు. ఇంకొక విషయం, హనుమంతుడు ఎవరిని ప్రేమ చేస్తే సంతోషపడతాడయ్యా అంటే, జయ జయ శ్రీరామ. ఆయన యొక్క జీవితం ఎవరికి అంకితం? రామాంకితం, సీతాంకితం. హనుమంతునికి నైరుతి దిశలో సాక్షాత్తు సీతామహాలక్ష్మి రామచంద్రమూర్తి ఉదర భాగం అంటే తొడ భాగంలో కూర్చొని ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని యొక్క హృదయం దగ్గర నుంచి సత్యనారాయణ స్వామి హృదయం దగ్గర వరకు మనము వాస్తుశాస్త్రరీత్యా ఒక చక్కటి గీత ఉంటుంది. అక్కడి నుంచి రాముని యొక్క హృదయం వరకు ఒక చక్కని గీత ఉంటుంది. అంటే ఏంటి అంటే మహత్యం. ఇవన్నీ మహత్యం అంటే నమస్కారం పెట్టుకోగానే వెంటనే ఫలం వచ్చేటువంటి మహత్యాలు. త్రిశిఖర దర్శనం అవుతుంది ఇక్కడ. త్రి అంటే 3, శిఖరాలు అంటే గోపురాలు. మీరు బయట నిలబడితే, వెలుపల మీరు అక్కడ నిలబడి చూస్తే రాముడి శిఖరము, సత్యనారాయణ స్వామి శిఖరము, హనుమంతుడి శిఖరము, త్రిశిఖర దర్శనాలు అయ్యేటువంటి ఒక అద్భుతమైన స్థలం. మరి త్రిశిఖరాలు ఒకటేనా అంటే, కోరిన కోరికలు తీర్చేటువంటి వృక్షశాస్త్రజ్ఞుల అంచనా మేరకు దాదాపు 1,00,000 సంవత్సరాల నాటి క్రితం వటవృక్షం ఉంది ఇక్కడ, మర్రి చెట్టు. కోరిన కోరికలు తీర్చేటువంటి యొక్క వటవృక్షం ఎప్పటిదయ్యా అంటే, వృక్షశాస్త్రజ్ఞుల యొక్క అంచనా మేరకు 1,00,000 సంవత్సరాల కింద వటవృక్షం ఉంది. ఇవన్నీ కూడా స్థల విశేషాన్ని ఇంకా 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 పెంపొందించేటువంటి యొక్క కార్యక్రమం. మరి దక్షిణం దిక్కు వీరశూల అనే ఒక ప్రాంతం ఉంటుంది. 365 రోజులు కూడా ఒక చిన్న సరస్సు వచ్చి అక్కడ నీళ్ళు వస్తూనే ఉంటాయి. దాన్ని వీరశూల అంటాం. అదొక సరస్సు లాగా ఉంటుంది. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి యొక్క శ్రీ 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 సహకారాంజనేయ స్వామి వారు మరి మీ ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా హనుమంతుడు గొప్ప విశేషాన్ని ఇచ్చి, ఈ వార్త ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత వారం రోజులలో ఏదో ఒక గొప్ప ఫలము వారు వినాలి, ఏదో ఒక గొప్ప కార్యం వారికి జరగాలి అనేటువంటి ఒక అంశంతో శ్రీరామ దూతాయ నమః. చెప్పండి. ఇంకా ఇక్కడ రోజువారీగా ప్రత్యేక పూజలు ఏమన్నా అలా ఉన్నాయి? తెల్లవారుజామున ఆంజనేయ స్వామి వారికి బ్రహ్మ ముహూర్తంలో రాజప్రభు శర్మ గారు చక్కగా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి మన్యు సూక్తాభిషేకము అనే అభిషేకము జరిపి, సింధూర లేపనము, హనుమంతుడికి సింధూరం పెట్టి నాగవల్లి తమలపాకుల పూజ జరుపుతారు. తరువాత భక్తులు వస్తూనే ఉంటారు, సింధూరాలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీరాఘవేంద్రశరదాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాత్మయరత్నదీపం ఆజానుభావమనందనాయతాక్షాం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమో నమః. అందరూ రండి. శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామ నామ రామ నామ వరాణనే వరాణనే. జయ గురు సీతారామచంద్ర భగవానికి జై. నిరంజన
మీ ఛానల్ పేరు మరి మీకు వచ్చిందా ఆలోచన, లేకపోతే మహానుభావుడు ఎవరికి వచ్చిందా? మన ఊరు గుళ్ళు అనేటువంటిది ఒక గొప్ప పదం. మన ఊరు గుళ్ళు అంటే ఏమిటిది? అదొక పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి మాట. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి దగ్గర అయితే సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ క్షణమే మన ఊరు గుళ్ళు అనేటువంటి ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నలుగురికి చెప్పాలి. ధర్మ కార్యాన్ని మనం చేయడంతో పాటు ఇంకొకరికి ధర్మకార్యం చేయించేటువంటి బాధ్యత తీసుకున్నా మనకి గొప్ప భగవంతుని అనుగ్రహం పొందుతుంది. కాబట్టి త్వరలో మన ఊరు గుళ్ళు అనే ఛానల్ మీరు మాకు దొరకనటువంటి స్థాయి కంటే బాగా విపరీతమైనటువంటి రద్దీ, అది ఓపెన్ చేయాలంటేనే 1 అవర్ పట్టేంత రద్దీ కావాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో జరిగి తీరుతుంది. ధన్యవాదాలు. శుభం. ఇది శ్రీ చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి. అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరిలో గనక ఇలాంటి పాత గుళ్ళు ఉంటే గనక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః.